రైట్ ఇక ఆంధ్ర కోడి పందాల్లో తెలంగాణ వాసుల సందడి చేస్తున్నారు. గోదావరి జిల్లాలో జరుగుతున్న కోడి పందాలను చూసేందుకు కుటుంబ సమేతంగా తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేవలం చూడడమే కాకుండా పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా వేస్తున్నారు. గోదావరి జిల్లాలంటే ఆత్మీయతకు మారుపేరని వారు చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి రోజున కూడా కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుండే పందెం రాయులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి పందెం బరి వద్ద ఉన్నాం. మనం చూస్తున్న ఇక్కడ పందాలు చూడడానికి వేరే గ్రామాల నుండి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున పందానికి సంబంధించి ఇప్పటికే 3 పందాలు జరిగినాయి కాబట్టి 3 పందాల్లో కూడా కొంతమంది విజయం సాధించారు, మరి కొంతమంది యాజ్ యూజువల్ కొంత ఓడిపోయిన సందర్భంలో అయినా కూడా ఎక్కడ బాధ లేకుండా, లేకపోతే గెలిచామన్న ఆనందం కూడా లేకుండా, అంటే చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఇదే పద్ధతి ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పందాల్లో ఏ విధంగా గెలుపొందాలనే విధంగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ పందెరాన్ని మాట్లాడారు ఏంటి, అకౌంట్ వచ్చారు? లోడిలంక నుంచి వచ్చానండి. లోడిలంక నుంచి మేసాల తాలూకా. ఇక్కడే అండి, కళ్యాణి దగ్గర, కళ్యాణి మండలం లోడిలంక. మేము 9కి 5 గెలిచామండి. ఈరోజు 11కి బుల్లెట్ పందెం అండి. నిన్న గెలిచామండి బుల్లెట్. కామన్ సుబ్బారావు గారు బుల్లెట్ గెలిచారు మేసాల తరపున. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ బుల్లెట్ బైక్ కూడా గెలుచుకున్నాం అని చెప్పి సంతోషంగా చెప్తున్నారనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా అంటే ఈ పండుగ 3 రోజులు కూడా ఇదే సందడి కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క వీళ్ళు కూడా ఈ కోడి పందాలకి సంబంధించి జూదంగా చూడొద్దు, కేవలం దీన్ని వినోదంగా చూడాలి, సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా చూడాలని చెప్తున్నారు. కొంతమంది మరోపక్క ప్రతి పందెం బరి వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పందాలకి సంబంధించి ఏదైతే ఇబ్బంది రాకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. డబ్బులు లెక్క పెట్టడానికి కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. మరికొంతమంది ఉన్నారు. సరే, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎక్కడ హైదరాబాదు? హైదరాబాద్లో తార్నాకల్లో ఉంటాము మేము. సో కోడి పందాలకు అనేసి కైకలూరు కనే వచ్చాము. ఇది సెకండ్ టైం రావడం అనేది. ఓకే, ఎంత గెలుచుకున్నారు? ప్రస్తుతానికి అయితే 5,000 గెలిచాము. ఇంకోటి నెమలి అన్నాము, అది పోయింది కాబట్టి 5,000 దాకా వచ్చింది. మరి ఏంటి, ఓడిపోయినప్పుడు బాధ అనిపిస్తుందా మీకు? అస్సలు బాధ లేదండి. వీఆర్ ఎంజాయింగ్ అలాట్ హియర్. ఏంటి మీ తెలంగాణలో మరి ఇలాంటి సాంప్రదాయాలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ లేకనే కదా ఇంత దూరం వచ్చింది. మేము కైకలూరు అంత దూరం వచ్చాము అండ్ వీఆర్ ఎంజాయింగ్ అలాట్. ఎంతమంది వచ్చారండి? మేమంతా కలిసి ఒక 10 మంది దాకా వచ్చామండి. దిస్ ఈజ్ అవర్ గ్రూప్. ఇదంతా మా గ్రూప్ అండి. శ్రీకాంత్ ఇతను మా లీడర్ అండి, శ్రీనివాస్ గారు ఇతను. ఓకే, అతను మా హోస్ట్ అండి. ఎంత గెలుచుకున్నారు? నేను 15,000 గెలిచానండి. ఇప్పుడు తెలంగాణ నుండి వచ్చి మా 15,000 పడిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ వస్తామండి. లాస్ట్ ఇయర్ ఎంత గెలుచుకున్నారు? లాస్ట్ ఇయర్ రాలేదండి, అంతకుముందు గెలిచామండి. చాలా డబ్బులు వచ్చినాయి. సరదాగా అంతా ఎవ్రీ ఇయర్ వస్తాం. 3 days ఉంటామండి. ఏంటండి మీ తెలంగాణ అంతా ఇక్కడ మొత్తం మా పందెం డబ్బులను మీరు తీసుకుపోతున్నట్టు? అంటే ఉమ్మడి రాష్ట్రమే కదండి, ఇది మన రాష్ట్రమే కదా. పండుగలంతా ఒకటే కదా, అంతా అన్ని ఒకటే కదా. 45,000 గెలిచాము సరదాగా. రెడీ. 50,000 ఇస్తాం మళ్ళా. తగ్గేదేలే. చూడండి, ఏం లేదు, గెలిచామని చెప్పాను కదా. ఇక్కడ ఎంత సరదాగా చూపిస్తున్నారో పందులో గెలుచుకున్న డబ్బు. తెలంగాణ నుండి వచ్చామని చెప్తున్నారు. ఈ పండుగ 3 రోజుల పాటు ఈ సరదాగా ఇక్కడికి వచ్చాం, కైకలూరు వచ్చాం. అంటే గోదావరి జిల్లాలో కోడి పందాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి సో ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మరోపక్క యువత కూడా పెద్ద ఎత్తున, అంటే కాలేజీలు సెలవులు ఉంటాయి కాబట్టి యువత కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. పందాలు వేసినవి పందాలు వేస్తున్నారా? వేయట్లేదు మీరు? వేయట్లేదండి, చూడడానికి. ఇతను అమెరికా నుంచి వచ్చాడు పందాలు చూడడానికి. ఎన్ని పందాలు చూసావు ఇప్పుడు వరకు? 3. మరి ఇందాక పందాలు వేస్తూ కనపడ్డావు కదా. పక్కన. మొత్తం ఏదేమైనా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా సరదాగా ఇక్కడ కోడి పందాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోపక్క నిర్వాహకులు కూడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా
అత్యంత పటిష్ట ఏర్పాట్లు అయితే తీసుకుంటున్నారు. మరోపక్క పండుగ 3 రోజుల పాటు కూడా ఈ కోడిపందాలకు సంబంధించి కానీ కోడిపందాల మాటం జరిగే పేకాట గుండాట కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. కనీసం పోలీసులు కూడా ఇటువైపు కన్నెత్తి చూసే పరిస్థితులు కూడా లేవనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.